నమస్కారం. డాక్టర్ పాండే హెల్త్ అవేర్నెస్ వీడియో ప్రోగ్రాంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన హెల్త్ అవేర్నెస్ వీడియో ప్రోగ్రాంలో థైరాయిడ్ ఓవర్వ్యూ గురించి మనం తెలుసుకోబోతున్నాము. థైరాయిడ్ గ్లాండ్ లొకేషన్, థైరాయిడ్ గ్లాండ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, థైరాయిడ్ హార్మోన్ ఎలా ఫామ్ అవుతుంది, తర్వాత థైరాయిడ్ హార్మోన్ మన శరీరానికి విభిన్న అంగాలకు ఎలా ప్రమోట్ ఫంక్షన్ అండ్ డెవలప్మెంట్లో చేస్తుందో. ఫస్ట్, థైరాయిడ్ గ్లాండ్ 3rd వీక్ ఆఫ్ గెస్టేషన్ నుంచి 12th వీక్ ఆఫ్ గెస్టేషన్ లోపు తయారవుతుందండి. థైరాయిడ్ గ్లాండ్ ఫుల్లీ ఫంక్షనల్గా తయారవడానికి 12 వీక్స్ ఆఫ్ గెస్టేషన్ టైం కావాల్సి ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ సామాన్యంగా 3 భాగాల్లో ఉంటుందండి. ఒకటి థైరాయిడ్ రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్, ఇస్థమస్. ఇవి సామాన్యంగా థైరాయిడ్ గ్లాండ్కు ఉండే భాగాలు. ఇవి కాకుండా థైరాయిడ్ గ్లాండ్ అసామాన్యంగా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. అందులో 3వ లోబ్ అప్పుడప్పుడు రేర్ కేసెస్లో యాడ్ అవుతుందండి. దాన్నే పిరామిడల్ లోబ్ అంటారు. అది లెఫ్ట్ లోబ్కి దగ్గరలో తయారవుతుంది. అందులోనే వెరీ రేర్ కేసులో 4వ లోబ్ కూడా తయారవుతుంది. అది రైట్ లోబ్కి దగ్గరలో తయారవుతుంది. దీన్ని డబల్ పిరామిడల్ లోబ్ అంటారండి. ఇది కాకుండా ఎక్సెప్షనల్ కేసెస్లో మీకు ఇస్థమస్ అన్నది యాబ్సెంట్ ఉంటుంది. అంటే మనకు ఇస్థమస్ కనపడదు. అది ఆ సమయంలో 2 లోబ్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా థైరాయిడ్ గ్లాండ్ ఫామ్ అయ్యే కొన్ని ప్రకారాలు. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్ ఎలా అవుతుందో చూద్దాం. మన హైపోథాలామస్లో పారావెంట్రిక్యులర్ న్యూక్లైలో స్పెషల్ సెన్సార్స్ థైరోట్రోపిన్ హార్మోన్ని సిక్రీట్ చేస్తాయండి. ఈ థైరోట్రోపిన్ హార్మోన్ త్రూ వాస్క్యులర్ కనెక్షన్ యాంటీరియర్ పెట్యూటరీకి వస్తుందండి. ఈ యాంటీరియర్ పెట్యూటరీలో స్పెషల్ సెల్స్ థైరోట్రోప్స్ అన్నవి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సిక్రీట్ చేస్తాయి. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మన బ్లడ్ వెసల్స్తో పాటు థైరాయిడ్ గ్లాండ్ వరకు వస్తుందండి. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫాలిక్యులర్ సెల్స్ మాధ్యంతో తయారవుతుందండి. ఆ ఫాలిక్యులర్ సెల్ షేప్ ఈ మాదిరిగా ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకు థైరాయిడ్ హార్మోన్ సెక్రీట్ చేస్తుందండి. ఈ థైరాయిడ్ హార్మోన్ అంటే ఏంటండి? T3 అండ్ T4. T3ని ట్రై అయోడోథైరోనైన్ అని అంటారండి. T4కి థైరాక్సిన్ లేదా టెట్రా అయోడోథైరోనైన్ అని కూడా అంటారు. ఈ T3, T4ని మనము థైరాయిడ్ హార్మోన్ అంటామండి. ఈ థైరాయిడ్ హార్మోన్ తనంతటగా తానుగా వెళ్ళి సహాయం చేయలేరండి. అయితే లివర్ థైరాక్సిన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అనే ఒక బైండింగ్ ఏజెంట్ ప్రోటీన్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. ఈ ప్రోటీన్ ఈ థైరాయిడ్ హార్మోన్ని క్యారీ చేస్తుంది మన బ్లడ్ స్ట్రీమ్లో. ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల మన శరీరంలో బ్రెయిన్కి ఎలా ఫంక్షన్ అండ్ డెవలప్మెంట్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ బ్రెయిన్ కానీ ఫంక్షన్లో ప్రమోట్ ఎలా చేస్తుందో చూద్దాం. థైరాయిడ్ హార్మోన్ డెండ్రైట్స్ని ఇంక్రీజ్ చేస్తుందండి. అదేవిధంగా మైలినేషన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతోపాటు సినాప్సిస్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ మన బ్రెయిన్ డెవలప్మెంట్లో సహాయం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ మన గుండె యొక్క నార్మల్ కార్డియాక్ అవుట్పుట్ని ఎలా సహాయం చేస్తుందో చూద్దాము. థైరాయిడ్ హార్మోన్ కాంట్రాక్ట్ మసిల్స్ దగ్గర ఒక రిసెప్టర్ ఉంటుందండి. దీన్ని ADR-B1 అని అంటారండి. దాని అర్థము బీటా-1 ఎడర్జెనిక్ రిసెప్టర్ అని అర్థమండి. ఈ ADR రిసెప్టర్తోని మన థైరాయిడ్ హార్మోన్ ప్రాసెస్ అయిన తర్వాత అది హార్ట్ యొక్క కాంట్రాక్టిలిటీని రేజ్ చేస్తుందండి. ఈ కాంట్రాక్టిలిటీ రేజ్ అయినందువల్ల స్ట్రోక్ వాల్యూమ్ రేజ్ అవుతుందండి. స్ట్రోక్ వాల్యూమ్ రేజ్ అయినందువల్ల
కార్డియాక్ అవుట్పుట్ రేజ్ అవుతుంది. కార్డియాక్ అవుట్పుట్ రేజ్ అయ్యడం వల్ల బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుందండి. కాంట్రాక్ట్ మసిల్స్ కాకుండా నాన్ కాంట్రాక్ట్ మసిల్స్లో ఈ ADRB1 అన్న రిసెప్టర్ థైరాయిడ్ హార్మోన్స్తో పాటు మన SA నోడ్, AV నోడ్ని యాక్ట్ చేస్తాయండి. అక్కడ యాక్ట్ చేస్తుంది. ఆ నోడ్స్ యాక్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ మన హార్ట్ ఒక నార్మల్ కార్డియాక్ అవుట్పుట్ని మెయింటైన్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలోని నార్మల్ బాడీ సెల్స్లో ఆక్సిజన్ యూసేజ్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో థైరాయిడ్ హార్మోన్ వల్ల చూద్దామండి. ఈ సెల్ పార్ట్ని కొంచెం పెద్దగా చేశాను. T4 సెల్ మెంబ్రెయిన్ని త్రూ అవ్వడం చాలా సులువండి. ఈ T4 సెల్ మెంబ్రెయిన్లోకి రాగానే ఇక్కడ 5' డిఅయోడినేజ్ అనే ఎంజైమ్ ఉంటుందండి. ఈ ఎంజైమ్ T4ని T3లోకి కన్వర్ట్ చేస్తుంది. ఈ T3 ఇక్కడ ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్తో పాటు బౌండ్ అయి దాని తర్వాత జీన్స్తో ప్రాసెస్ అయి ప్రోటీన్లా మారుతుందండి. ఈ ప్రోటీన్లా మారుతుందండి. ఈ ప్రోటీన్ మన సెల్ మెంబ్రెయిన్కి ప్లగ్ అవుతాయండి. ఇక్కడ దీన్ని ATP పంప్స్ అని కూడా అంటారండి. ఈ ప్రాసెస్లో ADP ప్రాసెస్లో ATPs తగ్గుతూ ఉంటాయండి. ఈ ATPs అన్నది తగ్గడం వల్ల మన మసిల్స్ ఫంక్షన్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఈ ATPs పెరగాలి అంటే మనకు ఎనర్జీ పెరగాలి అంటే మనకు ఫ్యూయల్ కావాలి. సో ఫ్యూయల్ బర్న్ చేయడానికి మన దగ్గర కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ని ఆక్సిజన్తో కలిపి బర్న్ చేస్తే మనకు ఎనర్జీ వస్తుందండి. ఈ ఎనర్జీ ఈ తగ్గుతున్న ATPsని పెంచుతాయండి. ATP పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది, దానివల్ల హీట్ పెరుగుతుందండి. ఈ మూడు పెరుగుతాయి. ఈ ఫ్యూయల్ బర్నింగ్లో ఆక్సిజన్ యూసేజ్ని ఫ్యూయల్ బర్నింగ్ పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ యూసేజ్ పెరుగుతుంది, దానివల్ల ఎనర్జీ పెరుగుతుంది, దానివల్ల ATPs పెరుగుతాయి. సో ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ మన నార్మల్ బాడీ సెల్స్లో ఆక్సిజన్ యూసేజ్ని పెంచుతాయండి. మసిల్స్లో థైరాయిడ్ హార్మోన్ మసిల్స్లో థైరాయిడ్ హార్మోన్ ఎనబాలిజం, కెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తాయండి. కెటబాలిజం రెండింటిని కలిపితే వచ్చేదే మెటబాలిజం. ఎనబాలిజం అనగా కన్స్ట్రక్షన్, కెటబాలిజం అనగా డిస్ట్రక్షన్ ఆఫ్ మెటబాలిజం. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి అంటే మసిల్ ఒక మెటబాలిజంని బ్యాలెన్స్, థైరాయిడ్ హార్మోన్ ఎనబాలిజంని, కెటబాలిజంని బ్యాలెన్స్ చేస్తుంటుందండి. బోన్లో థైరాయిడ్ హార్మోన్ ఆస్టియోక్లాస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ సహాయం చేస్తూ ఉంటాయండి. ఆస్టియోబ్లాస్ట్ బోన్ ఫార్మేషన్కి, ఆస్టియోక్లాస్ట్ బోన్ బ్రేక్డౌన్కి సహాయం చేస్తూ ఉంటాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే థైరాయిడ్ హార్మోన్. ఈ ఆస్టియోబ్లాస్ట్ అండ్ ఆస్టియోక్లాస్ట్ కాకుండా ఎపిఫిషియల్ ప్లేట్స్ మీద కూడా థైరాయిడ్ హార్మోన్ యాక్ట్ చేస్తాయండి. ఈ ఎపిఫిషియల్ ప్లేట్స్ బోన్ని లెంత్లో గ్రో అవ్వడానికి సహాయం చేస్తాయి. దీన్ని ఇంటర్స్టిషియల్ గ్రోత్ అని కూడా అంటారు. ఈ విధంగా థైరాయిడ్ హార్మోన్ ఆస్టియోబ్లాస్ట్ అండ్ ఆస్టియోక్లాస్ట్ని బ్యాలెన్స్ చేస్తూ బోన్ ఫార్మేషన్ అండ్ మెచ్యురేషన్లో సహాయం చేస్తుంది. స్కిన్లో బ్లడ్ వెసల్ని డైలేట్ చేస్తూ
మన బాడీ యొక్క హీట్ని రేడియేట్ ఆఫ్ చేసి స్కిన్ బయటికి పంపేయడానికి, బాడీ టెంపరేచర్ని నార్మల్ చేయడానికి ఈ థైరాయిడ్ హార్మోన్ పనిచేస్తుందండి. ఈ డైలేషన్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ కాకుండా మన శరీరంలో ఉండే స్వెట్ గ్లాండ్స్, మన చర్మంలో ఉండే స్వెట్ గ్లాండ్స్, ఎక్రైన్స్ అండ్ ఎపోక్రైన్స్ అని చెప్పి ఉంటాయండి. దీన్ని కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ యాక్ట్ చేస్తుందండి. దీనివల్ల మన చర్మం మీద చెమట కణాలు వచ్చి మన శరీరం యొక్క బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుందండి, నార్మల్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ థైరాయిడ్ హార్మోన్ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ గ్లాండ్స్ని సిక్రీషన్ ఇంక్రీజ్ చేస్తూ సహాయం చేస్తుందండి. ఇదే కాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్లో ఉండే స్మూత్ మసిల్స్ని మొటాలిటీ ఇంక్రీజ్ చేస్తూ సహాయం చేస్తుంది. ఈ విధంగా మనము థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్, థైరాయిడ్ గ్లాండ్ ఫార్మేషన్, థైరాయిడ్ హార్మోన్ ఫార్మేషన్ యాజ్ వెల్ యాజ్ థైరాయిడ్ మన శరీరం ఒక డిఫరెంట్ ఆర్గన్స్ని ఎలా ప్రమోట్ చేసి ఫంక్షన్ అండ్ డెవలప్ చేస్తుంది దాన్ని మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో థైరాయిడ్ సంబంధించిన ఇంకొక కాన్సెప్ట్తో పాటు కలుద్దాము. నమస్కారం.